టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలో బయటకు రాని టీడీపీ నేతలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెచ్చిపోతున్నారు. కొంతమంది నేతలు పార్టీ అధిష్టానాన్ని సైతం లెక్క చేయడం లేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా 2 గ్రూపులు తయారయ్యాయి. దీంతో ఏ వర్గం వెంట నడవాలో తెలియక తెలుగు తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా దీనిపై ఓ టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ చేశారు. కర్నూలు టీడీపీ అధ్యక్షుడు పి తిక్కారెడ్డి పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరుపై బహిరంగంగానే కామెంట్స్ చేశారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జగన్ హయాంలో టీడీపీ జెండా మోసిన కార్యకర్తలు, జైలుకు వెళ్లిన నాయకులను పక్కన పెడుతున్నారని తిక్కారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం రోడ్డుపై పోరాడినోళ్ళు, ఆర్థికంగా నష్టపోయినోళ్ళు ఇప్పటికీ అలానే ఉన్నారని ఆయన తెలిపారు. అధికారం కోసం ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వైసీపీ వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారని తిక్కారెడ్డి ఆరోపించారు. దీనికోసమేనా లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు జైలుకు వెళ్ళిందంటూ నిలదీశారు. పార్టీ కార్యకర్తల దగ్గరే టీడీపీ నాయకులు లంచాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కర్నూలు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలుగా చెప్పుకుంటున్న నేతలు పార్టీ ఓడిపోయినప్పుడు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. పార్టీ గెలిచిన తర్వాత అందరూ నాయకులే అంటూ తిక్కారెడ్డి సెటైర్లు వేశారు. మన కార్యకర్తల దగ్గర మనమే డబ్బులు వసూలు చేస్తే ఎలా అంటూ తిక్కారెడ్డి వేసిన ప్రశ్నతో సమావేశంలో కలకలం రేగింది. లంచం ఎవడిస్తే వారికే పనులు చేస్తారా, పదవులు ఇస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.